దానికోసమే అక్కడికి వెళతారంట కొంతమంది భక్తులు. అది వాళ్ళకు ఉండేటువంటి అనుభవం. అలాగే అయిపోతుంది ప్రభు యొక్క శరీర రక్తాలు కూడా. ఏ విధంగా అయిపోతాయన్నమాట? ఒక ఆచారం అయిపోతుంది. లేకపోతే ఏదో ప్రభు యొక్క శరీర రక్తాలు అన్నారు కదా, దానిలో ఏకీవించాలి మనం అనేటువంటి ఆలోచన మాత్రమే కలిగేటువంటిదిగా ఉంటుంది. లేదు, దాని యొక్క నిజస్థితి ఏంటంటే, నేను క్రీస్తుని వెంబడించడానికి నిశ్చయించుకున్నాను, నా లోకమును నా వెనక పెట్టేశాను, ఇంకా నేను వెనుతిరగను. ఒకవేళ ఇదే మన యొక్క నిశ్చయిత అయితే మన యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిదిగా, క్రీస్తులో ముందుకు సాగి వెళ్ళగలిగినటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు ఒకవేళ సాధారణంగా మనం అనేక సార్లు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే అదే దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచారు. మరి ఆ తెల్లవారుజామునే ఆ స్త్రీలందరూ కూడా వెళ్ళారు ఆయన్ని సిద్ధపరచడానికని. అప్పటికే ఆయన ఆ